వెల్కమ్ టు సినీ రంగం. సాధారణంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు విజయశాంతి. తాను నటించిన వైజయంతి, ఒసే రాములమ్మ, కర్తవ్యం సినిమాలే గుర్తొస్తాయి. ఆ తర్వాత అంతగా పేరు తెచ్చుకున్న హీరోయిన్స్ ఎవరూ లేరని చెప్పాలి. ఇదంతా మన ముందు తరం మూవీ లవర్స్ కి, మనకి కాదులేండి. ఎందుకంటే మనకు తెలిసిన లేడీ సూపర్ స్టార్ స్వీటీ అనుష్క శెట్టి. అవును, ఆమె చేసిన సినిమాల్లో చాలా వరకు లేడీ ఓరియంటెడ్ సినిమాలే ఉండడం గమనార్హం. వాటిలో కొన్ని సినిమాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన సినిమా అరుంధతి. 2009లో రిలీజ్ అయిన ఈ సినిమాలో అనుష్క డ్యూయల్ రోల్లో నటించింది. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సెన్సేషనల్ గా నిలిచింది. అనుష్క, సోనూ సూద్, అర్జున్ బజ్వా ప్రధాన పాత్రలో నటించగా షియాజీ షిండే కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా అప్పట్లోనే భారీ కలెక్షన్ సాధించడంతో పాటు 7 విభాగాల్లో నంది అవార్డు సైతం అందుకుంది. ఆ తర్వాత 2010లో వచ్చిన ఫ్యాంటసీ చిత్రం పంచాక్షరి. వి సముద్ర డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సాయిరత్నం క్రియేషన్స్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున సమర్పించారు. ఈ సినిమాతో అనుష్క యాక్టింగ్ లో మరో కోణాన్ని చూడొచ్చు. ఈ సినిమాలో అనుష్క, సామ్రాట్, చంద్రమోహన్, నాజర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సోషియో ఫ్యాంటసీ సినిమాగా వచ్చిన ఈ మూవీ అప్పట్లో అంతగా ఆకట్టుకోలేకపోయినా అనుష్క యాక్షన్ తో అందరినీ మెప్పించింది. ఆ తర్వాత రాజమౌళి, ప్రభాస్ కాంబోలో వచ్చిన బాహుబలి సినిమాలు అందరికీ తెలిసిందే. ఆ సినిమాలో హీరో ప్రభాస్ అయినప్పటికీ అనుష్క తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. మొదటి పాటలో మాహిష్మతి రాజ్యంలో బందీగా ఉన్న దేవసేన, రెండో పాటలో కుంతల దేశ రాజకుమారిగా అందరినీ ఆకట్టుకుంది. ప్రభాస్ కి జోడీగా చేస్తూనే తన పాత్రకి ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. దాని తర్వాత ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన సినిమా రుద్రమదేవి. గుణశేఖర్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాతో అనుష్క రుద్రమదేవి పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అనుష్క శెట్టి, రానా దగ్గుపాటి, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయినా పర్వాలేదనిపించుకుంది. అరుంధతి తర్వాత అనుష్క నటించిన హారర్ సినిమా భాగమతి. 2018లో వచ్చిన ఈ సినిమాలో అనుష్కకు జోడీగా మలయాళం యాక్టర్ ఉన్ని ముకుందన్ నటించగా జయరాం, మురళీ శర్మ, ఆశా శరత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కలెక్టర్ చెంచలాగా, భాగమతిగా 2 పాత్రల్లో అద్భుతంగా నటించింది. ఇక ప్రస్తుతం అనుష్క క్రిష్ చాగల్లమూడి డైరెక్షన్ లో ఘాటీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా పెండింగ్ వర్క్ వల్ల పోస్ట్ పోన్ అయిన విషయం తెలిసిందే. మరి అనుష్క చేసిన ఈ క్యారెక్టర్స్ గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.